ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్టుతో దేశ రాజధానిలో హై అలర్ట్ ప్రకటించారు. ఢిల్లీ వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. కేజ్రీవాల్ అరెస్టుకు వ్యతిరేకంగా ఆప్ నిరసనలకు పిలుపివ్వడంతో భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. ఈడీ కార్యాలయం, సీఎం నివాసం వెళ్లే అన్ని మార్గాల్లో సెక్యూరిటీని టైట్ చేశారు. ఇవాళ మధ్యాహ్నం కేజ్రీవాల్ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరచనున్నారు. కేజ్రీవాల్ను 10 రోజులు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరే అవకాశం ఉంది. ఉదయం మరోసారి కేజ్రీవాల్కు వైద్య పరీక్షలు నిర్వహించారు డాక్టర్లు. కేజ్రీవాల్ అరెస్టుపై ఆప్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాజకీయ కుట్రతోనే కేజ్రీవాల్ అరెస్ట్ చేశారని కేజ్రీవాల్ని ఆరోపించారు ఢిల్లీ మంత్రి అతిషి. దేశ చరిత్రలోనే తొలిసారిగా ఒక సీఎంను అరెస్ట్ చేశారని, లోక్సభ ఎన్నికల్లో కేజ్రీవాల్ ప్రచారం చేయొద్దనే కారణంతోనే అరెస్టు చేశారని మండిపడ్డారు. ఇండియా కూటమి నేతలు కూడా కేజ్రీవాల్ అరెస్టును తప్పుపడుతున్నారు. కాసేపట్లో కేజ్రీవాల్ ఇంటికి వెళ్లనున్నారు రాహుల్ గాంధీ. కేజ్రీవాల్ కుటుంబ సభ్యులను పరామర్శించనున్నారాయన. దేశంలో అసమ్మతిని అణిచివేయడానికి, ప్రజాస్వామ్యాన్ని అంతం చేయడానికి ప్రధాని మోడీ నియంతృత్వ విధానాలు అవలంబిస్తున్నారని ట్వీట్ చేశారు రాహుల్. మీడియాతో సహా అన్ని సంస్థలను మోడీ తన అదుపులోకి తెచ్చుకున్నారని ఆరోపించారు. పార్టీలను విచ్ఛిన్నం చేసి ప్రధాన ప్రతిపక్ష పార్టీల బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసిన మోడీకి సరిపోవడం లేదని విమర్శించారు ఆయన. ఇప్పుడు ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయడం కూడా సాధారణ విషయమైందని ఎక్స్లో పోస్ట్ చేశారు రాహుల్ గాంధీ.